K2 News కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 246 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు అసెంబ్లీ సాక్షిగా మంత్రులు ఎమ్మెల్యేలు ధర్నా. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. మంత్రి సీతక్క. పిఏపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. తెలంగాణ ఎస్సీ/ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం. జాతీయ స్థాయి ఉత్తమ 108 ఉద్యోగి అవార్డును సాధించిన నారాయణపేట జిల్లా వాసి రాజ్ కుమార్. ప్రతి గ్రామంలో పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే. మర్రికల్ ఎంపీడీఓ కొండన్న. నారాయణపేటను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి. మాజీ డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి కొంబం శివకుమార్ రెడ్డి. సీఎం, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మంత్రి సహకరించి నల్గొండ ప్రజలను కాపాడండి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నందిగ్రామ శివార్లోని సాయి దుర్గా ట్రేడర్స్ రైస్ మిల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు 488 బస్తాల్లో సుమారు 246 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ తెలిపారు. అక్రమ రేషన్ బియ్యం తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సివిల్ సప్లై విజిలెన్స్లో పనిచేస్తున్నాను. నాతో పాటు మా అడిషనల్ ఎస్పీ గారు ద్రోణాచారి సారు, తర్వాత ఎస్ఐలు వెంకటేశ్వర్లు, సాంబశివర గారు, తర్వాత డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్ గారు, గౌరవనీయులైన డిహెచ్ చౌహాన్ సార్, కమిషనర్ పౌర సరఫరాల శాఖకు సంబంధించి కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈ రామాయంపేట దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్ అయినటువంటి నందిగామలో ఉన్నటువంటి దుర్గా రైస్ మిల్కి రావడం జరిగింది. తనిఖీల గురించి ఇన్ఫర్మేషన్ ఉండే ఇక్కడ పీడిఎస్ రైస్ ఉందని చెప్పేసి అందులో భాగంగా రైస్ మిల్ను తనిఖీ చేయగా ఇందులో పీడిఎస్ రైట్ లభ్యమైంది. అది 246 క్వింటాల పీడిఎస్ రైస్ను స్వాధీనం చేసుకున్నాము. సంబంధిత పౌర సరఫరా స్థానిక అధికారులు పంచనామా నిర్వహించారు. ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుంది స్థానిక పోలీస్ స్టేషన్లో. మిగతా దాంట్లో రైస్ మిల్లులో ఉన్నటువంటి శైలిలో కూడా కొన్ని బియ్యం ఉన్నాయని చెప్పేసి అనుమానంగా ఉంది. వాటిని కూడా పరీక్షల కోసమని పంపాము. వాటి రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటి ఆధారంగా వాటిపై కూడా తక్షణ చర్యలు తీసుకుంటాం. రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవహేళన చేస్తూ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నేడు అసెంబ్లీ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం ఎదుట పిసిసి అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ధర్నాలో పాల్గొని కేంద్ర మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభలో ఆయన అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన్ని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశారు. अमित शाह
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తలంచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమేనని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క వెల్లడించారు. దేశంలో అదానీ, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుందని, ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, కుల, మత, ధనిక అంతరాల మనుధర్మ శాస్త్రంను బీజేపీ అనుసరిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని తొలగించాలనే బీజేపీ కుట్ర బయటపడిందన్నారు. నెహ్రూ, గాంధీలది కుటుంబ పార్టీ అంటున్న మోడీ 3 సార్లు సీఎంగా 3 సార్లు పీఎంగా ఎందుకున్నారన్నారు. దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చేసే కుట్ర జరుగుతుందని, భవిష్యత్తులో ఒకే ఎన్నిక, ఒకే పార్టీ, ఒకే వ్యక్తి అనే కుట్రకు బీజేపీ తెరలేపిందన్నారు. గత కొంతకాలంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి, అది అదానీ ఉండాలి. ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి. ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ, కుల, మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రానికి వస్తున్న అవుట్ పేషెంట్ల వివరాలు, వివిధ రకాల జబ్బులతో వస్తున్న వారిని, ప్రసవాలు, ఇతర పేషెంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్ను, స్టాక్ రిజిస్టర్లను, మందులను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు నిర్వహించే పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నెల రెగ్యులర్గా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇదే మండలంలోని పోతిరెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. సర్వే సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను, ఇతర వివరాలను ఆమె సర్వే బృందాలను అడిగి తెలుసుకున్నారు. రెండు ఫ్యామిలీలు, నువ్వు ఆయన కొడుకు కోడలు, అంతేగా? నిమ్మల సత్యమ్మ సత్య. వేరే ఇక్కడ జాగా ఉందమ్మా ప్లేసు? ఇదే ఇందులోనే కట్టుకోవాలి. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసి ఇక్కడ ఊరే నిర్మల, ఊరే పామవి, ఊరే ఎల్లమ్మ. నిర్మల అంటే పావన ఒక చేసినప్పుడు ఎల్లమ్మ కాడికి పోతుంది. నువ్వు చేసావు కదా మాధవి ఎందుకు రావట్లేదు ఇంట్లో? ఊరే ముత్తల్లమ్మ, ఊరే రేణుక, ఊరే నిర్మల. ఊరే పావని కదా. నువ్వు మాధవి అంటున్నావు, ఇప్పుడు పామవి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. అదే
ఇంటర్నెట్ రావాలి. నేను కలెక్టర్ నల్గొండ మాట్లాడుతున్నాను. మీది డెలివరీ ఎప్పుడు అయింది అమ్మా? ఇది ఇప్పుడు ఇటీవల మీది డెలివరీ నేను యాక్చువల్లీ పిహెచ్సికి వచ్చాను. మీ ఏఎన్ఎం మేడం ఉన్నారు కదా, సో మీది ముందే డెలివరీ అయింది అని అంటున్నారు. సో October 3rd అయిందా? ఓకే, కానీ యాక్చువల్గా మీ డేట్ ఏముండే? 23rd October. ఓకే, మరి మీరు హైదరాబాద్లో ఎందుకు డెలివరీ చేయించారు? జస్ట్ జనరల్గా తెలుసుకోవడానికి, మా వైపు ఏమైనా లోపాలు ఉన్నాయా, డాక్టర్ అందుబాటులో లేదా, జస్ట్ తెలుసుకోవడానికి. ఓకే, వాట్ ఈస్ ద టైం దట్ జనరల్గా వాళ్ళు వచ్చే సమయం ఏంటి? 9కి వస్తుంది. 9 కొంచెం 4, 5 దాకా వస్తుంది. 10 to 1 ఎక్కువ ఫుల్ ఉంటుంది మేడం. తర్వాత 1 hour మీ రైటింగ్ నాకు అసలు అర్థం కావట్లేదు. ఇది వాళ్ళ కంప్లైంట్. ఇది డయాగ్నోస్టిక్ మేడం. ట్రీట్మెంట్ ఫోన్ నెంబర్. వాట్ ఈస్ ద డయాగ్నోసిస్? వాట్ ఆర్ ది సింప్టమ్స్? పార్లమెంట్ సమావేశంలో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అంటున్నారు, దానికి బదులు దేవుణ్ణి స్మరించుకుంటే 7 జన్మలు పుడతారని అమిత్ షా మాట్లాడడం చాలా దౌర్భాగ్యకరమని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ అన్నారు. మనువాద ముసుగులో అంబేద్కర్ని అగౌరవపరచడం చాలా దారుణమని, భవిష్యత్తులో ఖచ్చితంగా అమిత్ షా ఓటమికి బహుజన బిడ్డలు దేశ ప్రజలంతా తగిన గుణపాఠం చెప్తారన్నారు. అమిత్ షా బేషరతుగా అంబేద్కర్ కాళ్లకు పాదాభివందనం చేసి క్షమాపణ చెప్పాలని, లేనేడిలా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు ధర్నాలకు పాల్పడతామని అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి దేవుడైనటువంటి మహోన్నతైన వ్యక్తి అంబేద్కర్ గారిని మరి పార్లమెంట్ చట్టసభల్లో అంబేద్కర్ 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 అంటూ అందరూ అంబేద్కర్ని కొలుస్తున్నారు. మరి దేవుణ్ణి కొలిస్తే బాగుంటుంది, మరో జన్మ ఉంటుందని వ్యాఖ్యలు చేసిండు. మరో జన్మ కాదు, కొత్త జనాలు దేవుడు చూసినట్టు ఆ దేవుడే అంబేద్కర్ లాగా ఈరోజు అందరూ కొలుచుకుంటున్నారు. ఈరోజు చట్టసభల్లో శాసనసభల్లో స్త్రీలు కానీ ప్రతి ఒక్కరికి విద్య వైద్య ఉద్యోగాల్లో అవకాశం దక్కిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేవుడిగా కొలుస్తున్నారు. కావున ఆ దేవుణ్ణే ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడిన అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలి. నారాయణపేట మండల కేంద్రంలోని పేరపల గ్రామానికి చెందిన రాజ్ కుమార్ 108 అంబులెన్స్లో గత 10 సంవత్సరాలుగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన విధి నిర్వహణలో భాగంగా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచి తెలంగాణ రాష్ట్రం నుంచి నియోనేటల్ అంబులెన్స్లో నవజాత శిశువును రక్షించినందుకు గాను జాతీయ స్థాయిలో ఉత్తమ 108 ఉద్యోగ అవార్డును జీవీకే ఈఎంఆర్ఐ ఫౌండర్ చైర్మన్ జీవి కృష్ణారెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర 108 స్టేట్ హెడ్ ఖలీద్ చేతుల మీదుగా హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో అవార్డు అందుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచి అవార్డు అందుకున్న రాజ్ కుమార్ను ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం అధికారి రవికుమార్ మరియు జిల్లా ప్రోగ్రాం అధికారి రాఘవేందర్ అభినందించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. As a medal, round of applause for Rajkumar and Srinivas from Telangana Narayanapet district. They have done a wonderful work. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంను గ్రామాల్లో పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా మరికల్లు మండలం ఎంపీడీఓ కొండన్న కేటీ న్యూస్కు తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఇంటింటి సర్వే అనంతరం మాట్లాడుతూ మరికల్ మండలంలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే పథకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని 17 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వేకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. శుభ మధ్యాహ్నం. నా పేరు కొండన్న. నేను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరికెల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన రాష్ట్రం లోపల ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు సర్వే కార్యక్రమము మన మరికల్ నార్పేట జిల్లా మరికల్ మండలము కేంద్రంలోను, తర్వాత మరికల్ మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీల లోపల 3 రోజుల నుండి దిగ్విజయంగా ప్రతి గ్రామం లోపల ప్రతి గ్రామం లోపల పంచాయత్ సెక్రటరీ గారు సర్వేయర్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ అయినటువంటి గ్రామ పంచాయతీల లోపల జూనియర్ అసిస్టెంట్లు, తర్వాత రికార్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ టీచర్లు, తర్వాత అకౌంటెంట్లు అందరూ కూడా వెళ్ళేసి ఆయా గ్రామాలలో కేటాయించినటువంటి గ్రామాలకు వెళ్ళి ఇందిరమ్మ ఇండ్ల సర్వే ఇంటింటికి వెళ్ళేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఇంటికి వెళ్ళేసి ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి యజమానిని కలిసి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా 3 ఫోటోలు తీసుకొని వాళ్ళకి ఇంటికి సంబంధించినటువంటి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మరియు ఆ భూమికి సంబంధించినటువంటి ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని అప్లోడ్ చేసి అప్లోడ్లో దాని ప్రకారంగా ఎలిజిబుల్ ప్రకారంగా వాళ్ళు సబ్మిట్ చేసేసి సర్వే చేయడము దిగ్విజయంగా కొనసాగుతుంది మరికల్ మండల గ్రామ పంచాయతీ మరియు 17 గ్రామాల లోపల కూడా. ఇంకా ఈ సర్వేను ఈ నెల 31 తారీఖు వరకు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఆ నిర్ణయించినటువంటి తేదీల లోపలనే మనం మండలం లోపల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 17 గ్రామాల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం కొరకు మేము మా యొక్క ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో అందరి సర్వేల ద్వారా ఈ సర్వేను దిగ్విజయంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సీఎం కప్లో భాగంగా జిల్లా యువజన క్రీడా ఆధ్వర్యంలో 4వ రోజు గురువారం నాడు నారాయణపేట మినీ స్టేడియం క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ఖోఖో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. బాలిక విభాగంలో 14, బాలుర విభాగంలో 14 జట్లు పాల్గొన్నాయి. డివైఎస్ఓ శెట్టి వెంకటేష్ పర్యవేక్షణలో ఈ పోటీలు కొనసాగాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కుంభం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు నిరంతరం సాధన చేస్తూ ఉండాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి జాతీయ స్థాయిలో స్కేటింగ్ ఆడారని, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో బాస్కెట్బాల్ క్రీడల్లో ప్రతిభ కనపరిచారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒలింపిక్ హబ్గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఫ్లోరైడ్ గురించి మాట్లాడితే నల్గొండ గురించే మాట్లాడతారని, 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేసి 70% పూర్తయిన ప్రాజెక్టులను కూడా పనులు చేయకుండా ఆపారని, అందుకే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో
లక్షల మెజారిటీతో కాంగ్రెస్ సభ్యులను గెలిపించారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మంత్రి సహకరించి నల్గొండ ప్రజలను కాపాడాలని, దళితులు, గిరిజనులు, పేదవారు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని వారి కోసం గొంతు వినిపిస్తున్నానన్నారు. ప్రతిపక్ష నేత లేని పార్టీ సభ్యులు మాట్లాడే మాటలకు అర్థం లేదని హరీష్ రావు కేవలం ఎమ్మెల్యే మాత్రమే అన్నారు. 70% పూర్తయిన ఎస్ఎల్బీసీ పనులను కొంచెం కూడా ముందుకు తీసుకుపోలేదని, మా ప్రభుత్వం వచ్చాక టన్నెల్ పనులు మొదలు పెట్టామని, నల్గొండ ప్రజల్ని కాపాడే విషయంలో అందరూ సహకరించాలని చేతులెత్తి వేడుకుంటున్నామన్నారు. గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ పటంలో ఫ్లోరైడ్ నీళ్లు, మూసీ నీళ్లతో దుర్భర పరిస్థితిలో బతుకుతున్న జిల్లా. మీ ద్వారా వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా మంత్రులందరూ కూడా సహకరించండి. 40 లక్షల మంది మా ప్రజల జీవితాలను కాపాడాలని పిల్లాయిపల్లి ధర్మారెడ్డితో పాటు గోదావరి నీళ్లు, గంధమల్ల ప్రాజెక్టు పైన మల్లన్న సాగర్ నిండా కడుపు నిండా 50 టీఎంసీ నీళ్లు దాచిపెట్టుకున్న అధ్యక్ష. 20,000 పెట్టి రిజర్వాయర్ కట్టిను. ఒక్క స్లూస్ పెడితే గంధమల్ల కడితే అధ్యక్ష, నేను రైతుల గురించి మాట్లాడుతున్నా. గంధమల్ల రిజర్వాయర్ ఇట్లా గంధమల్ల రిజర్వాయర్ ఒక 3 నెలల పని అధ్యక్ష. టెండర్లు పిలిచిండు గంధమల్ల రిజర్వాయర్ టెండర్లు పిలిచి టెండర్లు క్యాన్సిల్ చేసారు. సింగూరుకు 4,000 కోట్లు పైకి తీసుకుపోతుంటారు. మేము ఏం పాపం చేసినాం నల్గొండ జిల్లా వాళ్ళం? గంధమల్ల విజిట్ ఒక 800 కోట్లతోని 1.5 టీఎంసీ కెపాసిటీ 1.5 టీఎంసీ కెపాసిటీతోని 150,000 ఎకరాలు ఆలేరు కాన్ఫరెన్స్ లో మాకు నీళ్ళు వచ్చాయి అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మా మంత్రులందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా మంత్రులు సహకరించి మా జిల్లాకు అందరూ అండగా ఉండాలని చేతులెత్తి నమస్కరిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం అధ్యక్ష. హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ వేస్ట్ వాటర్ అయినా మా ప్రజలకు వేరే ఆల్టర్నేట్ లేదు. ఇరిగేషన్ వ్యవసాయం చేసుకోవాలంటే కొండపోచమ్మకి వెళ్ళి, బస్వాపూర్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి చిట్యాల వరకు అలైన్మెంట్ ఫిక్స్ చేసిండ్రు. ఇటు గుండ్రాంపల్లికి వెళ్ళి చౌటుప్పలు, కొండపోచమ్మకి ఆగిపోయింది, బస్వాపూర్ నింపలే. అది వస్తే మాకు గోదావరి నీళ్ళు వచ్చాయి అని మా పరిస్థితి ఏంటంటే ఈ మూసి డ్రైనేజ్ నీళ్లతోనే వ్యవసాయం చేసుకొని పండిన పంటలు తినే పరిస్థితి లేదు. బయట అమ్ముకొని మళ్ళా వేరే మార్కెట్లో కొనుక్కొచ్చుకొని తినే పరిస్థితి మా మూసి పరిస్థితి. ఆ మూసి నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేసాం. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి దాన్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని చేస్తున్నాడు. అదొక సంతోషకరమైన వార్త. మా దగ్గర భూగర్భ జలాలు ఎక్కడ బోర్ వేసినా 1000 ఫీట్లు వేయాలి. వేస్తే ఎల్లో కలర్ వాటర్ వస్తుంది అధ్యక్ష. సరే, ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడ్ పైన మూసి నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ్ళ పడ్డా కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిను. బ్రాహ్మణ నెలల్లో ఈ 11 నెలలనే మీ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టాను. 2 days బ్యాకే 37 crores ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రిలీజ్ చేసిండ్రు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 35 కోట్లు ఇచ్చి లెఫ్ట్ కెనాల్, ఆ తర్వాత రైట్ కెనాల్ కూడా పూర్తి చేస్తామని మంత్రులందరూ కూడా హామీ ఇచ్చిన అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువ మా గౌరవ శాసనసభ్యులు వీరేశం గారు చెప్పినట్టు కనీసం మూసి ట్రీట్మెంట్ అయ్యే వరకు బస్వాపూర్ పూర్తి చేసి అలైన్మెంట్ కూడా ఫిక్స్ అయింది. అది కూడా బస్వాపూర్ నింపితే భువనగిరితో పాటు గోదావరి నీళ్ళతో వ్యవసాయం చేసుకోవాలి. ఈ డ్రైనేజ్ నీళ్ళతో కాదు, దీన్ని కృష్ణాలో కలిపి ఫ్రెష్ గోదావరి వాటర్ దాకా సీఎం గారు ప్లాన్ చేస్తున్నారు. అది చాలా మంచి ఐడియా. మా నల్గొండ ప్రజలల్లో ఇక మేము బతుకుతాం రా 60-70 ఏళ్ళని ఆశ వచ్చింది. బాచుపల్లి, బౌరంపేట్, మల్లాపూర్ ఈ హెచ్ఆర్డిఎస్ పరిధిలో ఉంది అధ్యక్ష. ఇది దీన్ని వాటర్ లైన్ షిఫ్ట్కి పెద్ద అబ్జెక్షన్ లేదు. 60 లక్షలే కాబట్టి నేను లంచ్ టైంలో ఎండి గారికి చెప్పి వాటర్ లైన్ పేమెంట్ చేయించి త్వరగా దాన్ని మీరు చెప్పిన విధంగా 1 కిలోమీటర్ ముందు బ్యాలెన్స్ వరకు కూడా పూర్తి చేసే విధంగా హెచ్ఆర్డిఎస్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు వాటర్ లైన్ షిఫ్టింగ్ అన్నారు, అది మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే రోడ్ వేసేటప్పుడు ట్రాఫిక్ క్లోజ్ చేయాలి. హైటెక్ సిటీ దగ్గర టువర్డ్స్ కుక్కటిపల్లికి రోజు 5-6 లక్షల వెహికల్స్ పోతుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి. ఫుట్పాత్లు అన్నీ కూడా ఆక్యుపై చేసి దాని కింద పైప్ లైన్ ఉంది. అంటే నాది హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ నాది కాకుండా నేను పర్సూ చేస్తుంటాను కాబట్టి దానికి పెద్ద పోలీసులను తీసుకొచ్చి మరి షిఫ్ట్ చేయించి లైన్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా దీన్ని కూడా వెంటనే చేపిస్తానని మీకు తెలియజేసుకుంటూ గౌరవ ప్రతిపక్ష నాయకులు చెప్పిన విషయంగా అలాగే జీవన్ రెడ్డి గారు పెద్దలు అల్వాల్ ఓఆర్ఆర్ ల్యాండ్ ఇచ్చిండ్రు. అది డిపిఆర్ తయారు చేస్తుండ్రు. ఇప్పుడు
దీంతో పాటు మీకు తెలుసు బోయినపల్లి కొంపల్లి మేడ్చల్ హైవే ఎట్లా నడుస్తున్నదో దాన్ని కూడా స్పీడప్ చేసే విధంగా కాంట్రాక్టర్తో నేషనల్ హైవే వాళ్ళతో 4-5 సార్లు నేనే మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్ తర్వాతనే వాళ్ళు 2 yearsలో కంప్లీట్ చేస్తామని వారు రిటర్న్గా ఇవ్వడం జరిగింది. దాని మీద నేను పరిశీలిస్తున్నాను. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరును నిరసిస్తూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటి నిండా మనువాద భావజాలాన్ని నింపుకొని అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని వారన్నారు. అంబేద్కర్ శాస్త్రీయ ఆలోచనలను అమలు చేయకుండా అశాస్త్రీయమైన మనువాద భావజాలాన్ని పదే పదే పార్లమెంట్లో ప్రస్తావించడం అమిత్ షా అనాగరికమైన ఆలోచనలకు నిదర్శనమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు పౌర సమాజం భావిస్తుందన్నారు. ప్రపంచ మేధావి ఈ దేశంలో సమస్త ప్రజల యొక్క హక్కులు బాధ్యతలు ఈ దేశం ఏ రకంగా ముందుకు నడవాలనేటువంటి గొప్ప ఆలోచనతోటి రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా మనువాద భావజాలాన్ని ఒంటి నిండా నింపుకున్నటువంటి అమిత్ షా వ్యాఖ్యలు ఇలా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నిరసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో నిమ్న జాతులకు సంబంధించినటువంటి ఏదైతే దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల హక్కులను కాపాడటం కోసం తన జీవితాంతం సర్వస్వం త్యాగం చేసి తన కుటుంబాన్ని కూడా పోగొట్టుకొని తన కుటుంబాన్ని వదిలేసి ఈ దేశం కోసం అతను రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహానుభావుడు భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా అతను చెప్పేటువంటి వ్యాఖ్యలు చూసినట్టయితే అంబేద్కర్ 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 అని ఎందుకు అనాలి? మీరు ఏదో ఒక దేవుణ్ణో భగవంతునో మీరు స్మరణ చేయండి, ఆ అంబేద్కర్ అనే నామస్మరణ వదిలేయమని అసభ్యంగా మాట్లాడటం జరిగింది. మీరు 3 జన్మలకు సంబంధించినటువంటి పుణ్యం కలుగుతుందని అంటున్నారు. రోజు మీరు పుణ్యాలు చేస్తున్నటువంటి మీరు ఈ దేశంలో పేదరికం ఎందుకుందో సమాధానం చెప్పాలి. ఈ దేశంలో కుల వివక్ష ఎందుకుందో చెప్పాలి. మీరు చేసినటువంటి పుణ్యాలే కనుక కరెక్ట్గా అయినట్టయితే సర్వస్వం మరి మంచిగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటి వదిలేసి ఇలా రాజ్యాంగ నిర్మాతను మీరు పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచారు. కాబట్టి భారత ప్రధాని మోడీ ఎవరైతే ఉన్నారో మోడీ ప్రభుత్వం బేషరతుగా అమిత్ షాను ప్రభుత్వం నుంచి తొలగించాలి. దేశ ప్రజలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఇవాళ మొత్తం దేశంలో ఉన్నటువంటి సర్వ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పకుంటే పెద్ద ఎత్తున మీకు బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికి కూడా మనుస్మృతి భావజాలాన్ని మీరు ఏ రకంగా ముందు తీసుకుపోతారో, ఈ భారత రాజ్యాంగాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తారో మీ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నది. పేరుకు మాత్రం మేకపోతూ పులి తోలు కప్పుకున్నట్టుగా మీరు కనిపిస్తా ఉన్నారు. కానీ మీ యొక్క వ్యాఖ్యానాలు కానీ మీ యొక్క తీరు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని ఐక్యంగా ఉండకుండా మొత్తం కూడా చీల్చే విధంగా, కుట్రలు చేసే విధంగా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే విధంగా, రాజ్యాంగాన్ని తొలగించే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి, మీ యొక్క అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఈ దేశానికి హోంమంత్రి అయినటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు తను మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చాలా నిరంకుశంగా కనపడతా ఉన్నాయి. భారత రాజ్యాంగం, ఈ దేశ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఈ దేశ ప్రజలకు జీవించే హక్కిచ్చురు. అదేవిధంగా ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ హక్కిచ్చుండు, స్వాతంత్ర హక్కిచ్చుండు, భావ ప్రకటన హక్కిచ్చుండు. ఈ దేశ ప్రజలు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా అభివృద్ధి చెందాలో చాలా స్పష్టమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరచరు. ఈ రోజు హక్కులన్నింటి కూడా విస్మరిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పేసి నామస్మరణం చేస్తూ ఉన్నారు. అంబేద్కర్ నామస్మరణం చేసే బదులు ఏదో దేవుని నామస్మరణ చేయండి, 7 జన్మలెత్తి స్వర్గం పోతారని చెప్తా ఉన్నారు. నిజంగా చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. శాస్త్రీయమైనటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం అమిత్ షా మాకు ఏమాత్రం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు ఈ 10 ఏళ్ల కాలంలో 3వ సారి అధికారంలోకి వచ్చారు. అంబేద్కర్ పేరు మీద ఏం పథకాలు తీసుకొచ్చారు? అంబేద్కర్ పేరు మీద ప్రచురణలు కూడా కనీసం ఈ 10 ఏళ్ల కాలంలో కనీసం కూడా ప్రచురించలేదు. కాబట్టి అంబేద్కర్ భావజాలాన్ని, అంబేద్కర్ ఆలోచనలు మొత్తం కూడా పక్కదో పట్టించి ఈరోజు మనువాద రాజ్యాంగాన్ని, మనువాద ఆలోచనలు అమలు
తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చాలా స్పష్టంగా మోడీ గారికి, అమిత్ షా గారికి, ఈ దేశ సంఘ పరివార శక్తులకు ఒక్కడే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. శాస్త్రీయమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఆలోచన చేయాలి. కానీ రాజ్యాంగాన్ని అనగదొక్కుదామంటే మిమ్ములను కూడా ఈ దేశ ప్రజలు అనగదొక్కుతున్నటువంటి విషయాన్ని కూడా మరవద్దని చెప్పేసి అమిత్ షాకు, మోడీకి హెచ్చరిక జారీ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు కనుక పునరావృతమైతే ఈ దేశ ప్రజల నుంచి, ఈ దేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చాలా స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాం. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు నకరేకల్ నియోజకవర్గ ప్రజల దశాబ్ద కళని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అసెంబ్లీలో మాట్లాడుతూ ధర్మారెడ్డి కాలువకు 129 కోట్లు, పిల్లాయిపల్లి కాలువకు 95 కోట్లు మంజూరు చేసిన ప్రజాప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సభ్యులు వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి ఈ 2 కెనాళ్ళు మా నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ అధ్యక్ష. దశాబ్దాల తరబడి ఈ 2 కెనాల్ సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఒక సందర్భం అధ్యక్ష. ఇది నిత్యం ఒక ఒడవని ముచ్చట్లాగానే ఉండేది అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి ఆయకట్టు కింద ఉండేటువంటి కెనాళ్ళు పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు యుద్ధ ప్రాతిపదిక మీద పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి దాదాపుగా 3 సార్లు రివ్యూ మీటింగులు పెట్టి స్వయంగా భువనగిరికి వచ్చి రివ్యూ మీటింగ్ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కెనాల్స్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు జీవో ఇచ్చి నిధులు కేటాయించినందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున, అట్లాగే భువనగిరి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వం రాగానే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాను స్వయంగా చెప్పిండు, నేను యుద్ధ భూమి నుంచి వచ్చినాను, యుద్ధ భూమిలో ఉండేటువంటి రిస్క్ను చూసినాను, ఈ ప్రజల యొక్క రిస్క్ను కూడా చూస్తున్నాను, నీళ్లను ఇచ్చేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చి కెనాల్స్కు నిధులు కేటాయించక ముందే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపిండి అధ్యక్ష. డిపార్ట్మెంటును మొత్తం కూడా అలర్ట్ చేసి డిపార్ట్మెంటును మొత్తం కూడా కేటాయించి 2 కెనాల్స్ను అనుసంధానం చేసి మా నియోజకవర్గంలో ఇప్పటికీ 20 నుంచి 25 చెరువులు నింపిండు. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఇప్పుడు మంత్రి గారిని మీ ద్వారా ఈరోజు జీవో వచ్చింది. ఈ జీవోలో నిధులు వచ్చినాయి. ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు, దానికి సమయం ఎంత, ఈ టెండర్ ప్రాసెస్కు సమయం ఎంత, పనులు పూర్తి కావడానికి సమయం ఎంత తీసుకుంటారు, ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను మీరు నెరవేరుస్తారని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దీనికి అనుబంధంగా ఇంకొక 2 ప్రశ్నలు కూడా మంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఐటి పామ్ల లిఫ్ట్ 100 కోట్లతోని శాంక్షన్ అయింది. అది ఇప్పటి వరకు దాని ఊసు లేదు, దానికి సంబంధించినటువంటి కదిలించిన దాఖలాలు లేవు. ఐటి పామ్ల లిఫ్ట్ టెండర్ అయితే దానికి సంబంధించినటువంటి ఏ స్టేజ్లో ఉంది, ఎప్పటిలోగా పూర్తి చేస్తారు, దానికి నిధులు ఉన్నాయా, ఉంటే ఎప్పటిలోగా కంప్లీట్ చేస్తారో దానికి కూడా మంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు, మా జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అక్కడికి బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టుకు వచ్చారు అధ్యక్ష. 35 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చింది అధ్యక్ష. అక్కడ లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, మ్యాన్ కెనాల్కు సంబంధించినటువంటి కంప్లీట్ కావాలని అంటే దాదాపుగా కొంత మేరకు ఒక కొద్ది పర్సెంటేజీ మెయిన్ అప్రోచ్ కెనాల్స్ పూర్తి కావాలన్నా ఇంకొక 70 కోట్ల పైచిలకు నిధులు కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అవి ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారు, ఇచ్చేటువంటి ఆలోచన ఉందా, ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారు, ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి,
ఎప్పట్లోగా ఎంత ఆయకట్టుకు నీళ్ళు ఇస్తారో గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. దీంతో పాటుగా మా జిల్లాలో దాదాపు దశాబ్దాల తరబడి మా జిల్లా అంటేనే ఒక వివక్షతకు గురైంది అధ్యక్ష. సొరంగ మార్గం కానీ, డిండి ప్రాజెక్టు కానీ, అట్లాగే శివన్నగూడెం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి, ఈ అసంపూర్ణంగా మిలిగి ఉన్నాయి. ఈ అన్నిటిని కూడా పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? మీరు కమిట్మెంట్తో ఉన్నారు, మీరు చేయాలనేటువంటిది విశ్వాసంతో ఉన్నారు. మీ కమిట్మెంటు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జిల్లా ప్రజలు 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తారు. వీటి మీద మీరు పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష.